వెల్కమ్ టు రీతు సిరి ఎడ్యుకేర్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్సెట్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో కంటెంట్ సబ్జెక్ట్ నుండి అంటే సెక్షన్ 1 5 సెక్షన్స్ ఉంటాయి కదా. టీఎస్ ఎడ్సెట్ తెలంగాణ ఎంట్రన్స్ పేపర్లో 5 సెక్షన్స్ ఉంటాయి. దట్ ఫస్ట్ సెక్షన్ యూ విల్ బి గెటింగ్ 60 క్వశ్చన్స్ ఫ్రమ్ ద కంటెంట్ సబ్జెక్ట్. 10th క్లాస్ బేసిస్ లెవెల్లో నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అయితే అందులో మనము ఫస్ట్ 20 క్వశ్చన్స్ అనేవి మ్యాథమెటిక్స్ నుండి వస్తాయి, 20 క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్ నుండి వస్తాయి అండ్ 20 క్వశ్చన్స్ సోషల్ స్టడీస్ నుండి వస్తాయి. అయితే అందులో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సైన్స్ సిలబస్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకుందాం. అయితే ఈరోజు క్లాస్లో జనరల్గా మనము సైన్స్ సబ్జెక్ట్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఇచ్చారు సిలబస్ అనేవి. నెంబర్ 1 ఫిజికల్ సైన్స్ సిలబస్ ఇచ్చారు, నెంబర్ 2 బయాలజికల్ సైన్స్ సిలబస్ ఇచ్చారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ సైన్స్ సిలబస్ చూసుకుంటే యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 14 యూనిట్స్. Physical science syllabus consists of 14 units. In that first unit is about material. Material అనే ఒక యూనిట్ ఇచ్చారు. మెటీరియల్ యూనిట్ గురించి క్లియర్గా క్లాసెస్ అనేవి డిస్కస్ చేసుకున్నాము ఒకసారి. ఫిజికల్ సైన్స్ సిలబస్ ఇన్ దట్ ఫస్ట్ యూనిట్ ఈస్ అబౌట్ మెటీరియల్. మెటీరియల్ అనే టాపిక్ ఇచ్చారు కదా. అందులో ఈ యూనిట్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 7 టాపిక్స్. Topic 1 is about transparent, translucent and opaque materials. అయితే based on the ట్రాన్స్పరెన్సీ అనే ఒక ఫిజికల్ ప్రాపర్టీని బేస్ చేసుకుని మెటీరియల్స్ అనేవి డివైడ్ అయ్యాయి. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్, ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ అండ్ ఒపాక్ మెటీరియల్స్. ఇట్ ఈస్ అబౌట్ ద టాపిక్ 1. When coming to topic 2, here we will discuss about characteristics of solids, liquids and gases. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయనేవి డిస్కస్ చేసుకుంటాము. అండ్ టాపిక్ 3 ఈజ్ అబౌట్ మెథడ్స్ ఆఫ్ సపరేషన్. టాపిక్ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. టాపిక్ 5 ఇట్ ఈస్ అబౌట్ ఫైబర్స్. టాపిక్ 6 మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. టాపిక్ 7లో ఇక్కడ ఏంటి అంటే కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి ఇచ్చారు, పాస్కల్స్ ప్రిన్సిపల్స్ అండ్ ఆర్కిమిడ్స్ ప్రిన్సిపల్స్. ఇదంతా వచ్చేసి యూనిట్ 1 ఫిజికల్ సైన్సెస్ సిలబస్లో యూనిట్ 1కి సంబంధించిన టాపిక్స్. సో ఈరోజు క్లాస్లో ఇన్ టుడేస్ క్లాస్ లెట్ us డిస్కస్ అబౌట్ టాపిక్ 1 అండ్ టాపిక్ 2. ఇన్ కమింగ్ క్లాసెస్ విల్ డిస్కస్ విత్ ద రిమైనింగ్ టాపిక్స్. అయితే ఈరోజు క్లాస్లో చూసుకుంటే మెయిన్గా మెటీరియల్ యూనిట్ తీసుకుందాం. మెటీరియల్ యూనిట్లో టాపిక్ 1 ఈస్ అబౌట్ ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపాక్ మెటీరియల్స్. రైట్. అయితే అసలు మెటీరియల్ అంటే ఏంటి అనేది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి. మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి, ఫర్ సపోజ్ చైర్ తీసుకుంటే ఏంటి, ఆ చైర్లో మనము డిఫరెంట్ సబ్స్టెన్సెస్ యూస్ చేసి ఒక చైర్ అనే ఒక మెటీరియల్ని తయారు చేసాం. ఓకే, మెటీరియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ మిక్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్. It is the mixture of substances. Topic 1 of material unit, it is about transparent, translucent and opaque materials. So first of all, before discussing about these materials, we need to know that what is transparency. Transparency అంటే ఏంటి అనేది తెలియాలి ఫస్ట్. ఈ ట్రాన్స్పరెన్సీ అనే ఒక ఫిజికల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని, based on the physical property that is transparency, materials are classified into 3 types. They are transparent materials, translucent materials and opaque materials. మరి ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద మెటీరియల్. ఒక మెటీరియల్ తీసుకుంటే ఆ మెటీరియల్లో నుండి ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది పాస్ అవుతుందో దాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అంటాము. అమౌంట్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్పరెన్సీ. Based on this physical property transparency, materials are classified into 3 types. They are the transparent materials, translucent and opaque materials. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటే ఏంటి? మెటీరియల్స్ which allow almost all light to pass through them. Total amount of light passing through the material we call it as transparent materials.
మరి ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ అంటే ఏంటి? మెటీరియల్స్ విచ్ అలో ఓన్లీ సమ్ కొంచెం అమౌంట్ ఆఫ్ లైట్ మాత్రమే వాటి నుండి పాస్ అవుతే ఆ మెటీరియల్స్ని ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ అంటాము, ఆర్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ సెమీ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్. కమింగ్ టు ఒపాక్ మెటీరియల్స్, దే డు నాట్ అలో ఎనీ అమౌంట్ ఆఫ్ లైట్ టు పాస్ త్రూ దెమ్. అసలు ఏ అమౌంట్ ఆఫ్ లైట్ కూడా వీటిలో నుండి పాస్ అవ్వదు అనమాట. వాటిని ఒపాక్ మెటీరియల్స్ అంటాం. మెటీరియల్స్ విచ్ అలో ఆల్మోస్ట్ all amount of light to pass through them, we call it as transparent materials. And materials which allows only some amount of light to pass through them, we call them as translucent materials. And opaque materials means the materials that do not allow any amount of light to pass through them are called as opaque materials. ఇక్కడ చూసుకుంటే మీరు ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్లో we can see clearly. ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ ద్వారా మనం క్లియర్గా చూడగలుగుతాము. అండ్ వెన్ కమింగ్ టు ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్ వీ కెనాట్ సీ క్లియర్లీ త్రూ దీస్ మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ అంటే కొంచెం కనిపిస్తుంది కానీ క్లియర్గా కనిపించదు మనకు. నెక్స్ట్ కమింగ్ టు ఒపాక్ మెటీరియల్స్, వీ కెనాట్ సీ ఎనీ ఇమేజ్ క్లియర్లీ. అసలు మనం ఇమేజ్ అనేది క్లియర్గా చూడలేమన్నమాట. వాటిని మనం ఒపాక్ మెటీరియల్స్ అంటాం. హియర్ యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్. గ్లాస్ విండోస్ that we use in our houses, glass windows, and spectacle glasses, glass sheets, and glass tumbler in our kitchen. మనం కిచెన్లో యూస్ చేసే గ్లాస్ టంబ్లర్, అండ్ టెస్ట్ ట్యూబ్స్, beakers and flasks in the science laboratories. The test tubes, beakers and flasks which we use in the science laboratories also, they are the transparent materials. ట్రాన్స్పరెంట్ అంటే క్లియర్గా చూడగలుగుతాము. అండ్ టోటల్ అమౌంట్ ఆఫ్ లైట్ విల్ బి పాస్ త్రూ దిస్ టైప్ ఆఫ్ మెటీరియల్స్. ఇక్కడ గ్లాస్ షీట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బర్నింగ్ క్యాండిల్ త్రూ ఏ షీట్ ఆఫ్ క్లియర్ గ్లాస్, ఒక క్లియర్ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నుంచి ఇటువైపు క్యాండిల్ ఉంటుంది, అండ్ ఫ్రమ్ హియర్ వీ విల్ బి సీయింగ్. సో త్రూ దిస్ గ్లాస్ వీ కెన్ సీ, గ్లాస్ షీట్ వీ కెన్ సీ దిస్ క్యాండిల్ క్లియర్లీ, burning candle clearly. Next, coming to examples of translucent materials, ground glass. The windows of bathrooms in our homes are made up of translucent materials called ground glass. మనం బాత్రూమ్స్లో యూజ్ చేసే గ్లాసెస్ ఏవైతే ఉంటాయో, విండో గ్లాసెస్, వాటిని గ్రౌండ్ గ్లాసెస్ అంటాము. సో దట్ త్రూ సమ్ outside light may enter the bathroom, బట్ నథింగ్ ఈజ్ విజిబుల్ క్లియర్లీ ఫ్రమ్ ద అవుట్ సైడ్. కొంచెం అమౌంట్ ఆఫ్ లైట్ బయట నుండి లోపలికి వస్తుంది కానీ క్లియర్గా చూడలేము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బటర్ పేపర్, ఆయిల్డ్ పేపర్, టిష్యూ పేపర్, మడ్డీ వాటర్ అండ్ క్లౌడ్స్. ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రిగార్డింగ్ ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్. ఒపాక్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి కార్డ్బోర్డ్, వుడ్, మెటల్స్, బ్రిక్స్, స్టోన్స్ అండ్ బుక్స్, వుడెన్ బాక్సెస్. ఓకే, ఇదంతా వచ్చేసి ఒపాక్ మెటీరియల్స్. అయితే ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్లో ఇంక ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, హియర్ యూ కెన్ సీ ద స్విమ్మింగ్ పూల్ ఫిల్డ్ విత్ క్లీన్ వాటర్. ఎయిర్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఎయిర్ కూడా మనకు ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్. నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్ మెటీరియల్స్, ఇక్కడ మనం క్లియర్గా చూడలేమన్నమాట ఏది ఉన్నదని. అండ్ ఒపాక్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్ కార్డ్బోర్డ్ డస్ నాట్ అలో ద లైట్ ఆఫ్ క్యాండిల్ ఫ్లేమ్ టు పాస్ త్రూ ఇట్ అండ్ రీచ్ అవర్ ఐస్. సో దిస్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ద టాపిక్ 1, transparent materials, translucent materials and opaque materials. Next we will discuss with the topic 2, that is characteristics of solids, liquids and gases. ఫిజికల్ సైన్స్ సిలబస్లో యూనిట్ 1 మెటీరియల్స్లో టాపిక్ 2 వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. Just wait a minute.
ఇక్కడ మీరు చూసుకుంటే మ్యాటర్ ఎగ్జిస్ట్ ఇన్ 3 స్టేట్స్. మ్యాటర్ అనేది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనేది 3 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్ ఈస్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. When coming to solids, here particles are tightly or closely packed. ఇక్కడ సాలిడ్స్లో ఏంటి అంటే పార్టికల్స్ అనేవి చాలా టైట్గా క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి. When coming to liquids, particles are less tightly packed as compared to the solids. సాలిడ్స్తో పోల్చుకుంటే లిక్విడ్స్లో పార్టికల్స్ అనేది కొంచెం లెస్ టైట్గా ఉంటాయి అన్నమాట. దే ఆర్ నాట్ క్లోజ్లీ ప్యాక్డ్, దే ఆర్ సమ్ వాట్ క్లోజ్లీ ప్యాక్డ్. When coming to gases, particles are far apart from each other. That is, particles are loosely packed. సాలిడ్స్లో ఏంటి పార్టికల్స్ అనేవి దే ఆర్ టైట్లీ ప్యాక్డ్ అండ్ లెస్ టైట్లీ ప్యాక్డ్ ఇన్ లిక్విడ్స్. గ్యాసెస్లో వచ్చేసి ఏంటి అని అంటే దే ఆర్ లూజ్లీ ప్యాక్డ్. పార్టికల్స్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. నెక్స్ట్, ద గ్యాప్ బిట్వీన్ ద పార్టికల్స్ ఆర్ లెస్, హెన్స్ ఇట్ ఈస్ టఫ్ టు కంప్రెస్ దెమ్. అయితే ఇక్కడ ఏంటి అంటే చాలా క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ వీటి మధ్యలో ఇంకా స్పేస్ లేదు, వాటిని కంప్రెస్ చేయడానికి వీలు లేదన్నమాట. నెక్స్ట్, ఇన్ లిక్విడ్స్ ఆర్ డిఫికల్ట్ టు కంప్రెస్ యాజ్ పార్టికల్స్ హ్యావ్ లెస్ స్పేస్ బిట్వీన్ దెమ్ టు మూవ్. ఇక్కడ లిక్విడ్స్లో కూడా కొంచెం స్పేస్ ఉంటుంది. So here also it is somewhat difficult when compared to the solids. Here in liquids it was somewhat difficult to compress the particles. And next, coming to gaseous state, it is having the highest compressibility as compared to the solids and liquids. Ikkada gases are loosely packed. In gases, particles are loosely packed. Because of that reason, there is a highest compressibility as compared to the solids, liquids and gases. సాలిడ్స్ తోటి లిక్విడ్స్ తోటి పోల్చుకుంటే గ్యాసెస్లో కంప్రెసిబిలిటీ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కంప్రెస్ చేయడం అంటే దగ్గరికి ఒత్తడం. నెక్స్ట్, సాలిడ్స్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. సాలిడ్స్లో వచ్చేసి ఏంటి అని అంటే వాటిలో ఒక ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్ అనేది ఉంటుందన్నమాట. సాలిడ్స్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. అండ్ వెన్ కమింగ్ టు లిక్విడ్స్, దే హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్. లిక్విడ్స్లో వచ్చేసరికి ఏంటి అని అంటే వాటికి ఒక ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, బట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫిక్స్డ్ షేప్. దే టేక్ ద షేప్ ఆఫ్ ద container. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద వాటర్ ఇన్ ఎ గ్లాస్, it takes the shape of the glass. If suppose water is filled in the bottle, ఆ బాటిల్ షేప్ని అది ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. లిక్విడ్స్ అనేవి దానికి వాల్యూమ్ ఉంటుంది, ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది, కానీ ఫిక్స్డ్ షేప్ అనేది ఉండదు. లిక్విడ్స్ సాలిడ్స్కి మాత్రం దే విల్ బి హ్యావింగ్ ఫిక్స్డ్ షేప్ అండ్ ఫిక్స్డ్ వాల్యూమ్. వెన్ కమింగ్ టు గ్యాసెస్, హ్యావ్ నెయిదర్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్ నార్ ఫిక్స్డ్ షేప్. గ్యాసెస్కి వచ్చేసి ఏంటంటే అసలు ఫిక్స్డ్ షేప్ ఉండదు, ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉండదు. సాలిడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్, లిక్విడ్స్ హ్యావ్ ఫిక్స్డ్ వాల్యూమ్ బట్ నో ఫిక్స్డ్ షేప్. గ్యాసెస్ హ్యావ్ నెయిదర్ ఏ ఫిక్స్డ్ వాల్యూమ్ నార్ ఫిక్స్డ్ షేప్. నెక్స్ట్, కమింగ్ టు రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఇన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. మరి సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాము. Here the rate of diffusion in solids is very low. సాలిడ్స్లో రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఇన్ లిక్విడ్స్ ఈజ్ హయ్యర్ దాన్ ద సాలిడ్స్. సాలిడ్స్తో పోల్చుకుంటే లిక్విడ్స్లో రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ రేట్ ఆఫ్ డిఫ్యూషన్ ఈజ్ హయ్యర్ దెన్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఇన్ గ్యాసెస్. మరి గ్యాసెస్లో చూసుకుంటే రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది సాలిడ్స్ తోటి లిక్విడ్స్తో పోల్చుకుంటే గ్యాసెస్లో రేట్ ఆఫ్ డిఫ్యూషన్ అనేది ఇంకెక్కువగా కనిపిస్తుంది, will be more. Next, coming to force of attraction between the particles is very high in solids. Solids తీసుకుంటే the force of attraction between the particles మధ్య force of attraction అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. When coming to liquids, it is the force of attraction between the particles is weaker than the solids, చాలా తక్కువగా ఉంటుంది.
and force of attraction between the particles is negligible and they can move freely in gases. గ్యాసెస్లో వచ్చేసి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్ అనేవి నెగ్లిజిబుల్ ఉంటుంది అండ్ దే కెన్ మూవ్ ఫ్రీలీ. వెన్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాలిడ్స్ యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే సాలిడ్ ఐస్, షుగర్, రాక్, వుడ్ ఎక్సెట్రా, ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ లిక్విడ్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ వచ్చేసి వాటర్, మిల్క్, బ్లడ్ అండ్ కాఫీ. ఏవైతే లిక్విడ్స్ లాగా ఉంటాయో దీస్ ఆల్ దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ లిక్విడ్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గ్యాసెస్, హీలియం గ్యాస్, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, these are the some of the examples of gases. So this is all regarding the today's topic in this class. That is, first topic is about transparent, translucent and opaque materials, and second topic is about characteristics of solids, liquids and gases. In the next class we will go with the third topic, that is separation of substances.